జాతకంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటే ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ ఈ నెంబర్కి సంప్రదించండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ వీడియో చూసే ముందు నాగదోషం, సర్పదోషం పార్ట్ 1 వీడియోని చూసి తర్వాత ఈ వీడియోని చూడండి. ఇప్పుడు ఈ స్థానాల్లో ఉంటే నాగదోషం ఉంటుంది అని పార్ట్ 1 వీడియోలో చెప్పామన్నమాట. అయితే దాని ఎఫెక్ట్ కూడా చెప్పాం. ఎక్కువ శాతం ఏంటంటే చాలా నీచమైన బాధలు, మనం పడలేని బాధలు అనమాట. ఇప్పుడు బాధలు అంటే బాధలు లేని మనిషి ఉండడు, కానీ ఏంటంటే ఆ బాధలు వచ్చినా పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కొంతమందికి ఏంటంటే చాలా దరిద్రమైన బాధలు అనమాట. ఇంకా ఈ అప్పు అనేది ఈ జీవితంలో తీరుద్దా లేదా, ఆ అప్పు కోసమే, ఆ అప్పు కట్టడం కోసమే వాళ్ళు బతుకుతారు. ఇక ఇంట్లో ఏంటంటే పుట్టినప్పటి నుంచి వాళ్ళకు తెలిసిన కాంచి కష్టం తప్ప సుఖం అనేది తెలియదు అనమాట. అసలు సుఖం అంటే ఎలా ఉంటుందా అని కూడా తెలియదు అనమాట. వేరే సుఖం అనగానే వేరే రకంగా తీసుకోవద్దు. సరైన నిద్ర, చక్కగా కావాల్సిన తినటం కూడా ఉండదన్నమాట. డబ్బు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఏదో ఒక ఇబ్బందులు, ఏదో ఒక అనారోగ్య సమస్యలు, ఇంట్లో వాళ్ళని చూసుకోవడం, హాస్పిటల్కి తిప్పడం, తీసుకురావడం, అసలు ఎంతసేపు కూడా తన గురించి కాకుండా పక్కన వాళ్ళ గురించే ఆలోచించడం, ఇలాంటివన్నీ కూడా నాగదోషం వల్లే జరుగుతూ ఉంటాయి. అయితే ఇవాళ ఒక సెన్సిటివ్ టాపిక్ ఏంటంటే పురుషుల్లో కానీ స్త్రీల్లో కానీ నపుంసకత్వం కూడా ఈ నాగదోషం వల్లే వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే అస్సలు ఈ సెక్సువల్ లైఫ్ మీద ఇంట్రెస్ట్ అనేది ఉండదు. ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఇప్పుడు భర్తను చెప్తూ ఉంటారు, ఇలా ఉండాలమ్మా. ఇప్పుడు భర్త పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు సరిగ్గా ఉండలేదు, భర్తతో ఎలా ఉండాలి, ఇలా చెప్పినప్పటికీ కూడా వాళ్ళు ట్రై చేసినప్పటికీ కూడా వాళ్ళతో అలా ఉండలేక విడాకులు తీసేసుకునే జంటలు చాలామంది ఉంటున్నారు. సెక్సువల్ ఇంటర్ కోర్స్ అనేది నెలకి 2-3 సార్లు కూడా ఉండను వాళ్ళు, సర్దుకునే వాళ్ళు చాలామంది ఉంటున్నారనమాట. అలాగే స్టామినాకి సంబంధించి కూడా వీళ్ళకి ఏంటంటే సరైన ఈ మర్మాంగాలు ఏర్పడకపోవడం, కొంచెం వంకరగా ఉండడం మగవాళ్ళలో, స్త్రీలలో కూడా ఈ సెక్సువల్ ఇంట్రెస్ట్ అనేది అస్సలు ఉండకపోవడం, ఆ విషయం దగ్గరికి వచ్చేసరికి మాట దాటేయడం, దూరంగా వెళ్ళిపోవడం, వీళ్ళతో సెక్సువల్గా కలిసే కంటే విడాకులు తీసుకోవడం చాలా మంచిది అనుకుని కొంతమంది విడాకులు తీసేసుకోవడం, లేకపోతే ఇంట్లో వాళ్ళ మీద కాకుండా వేరే అసలు ఇంట్లో వాళ్ళని ముట్టుకోకుండా పెళ్లి చేసుకుని అలా ఉంచేసి వేరే వాళ్ళని కళ్ళ తిరగడం, ఇవన్నీ కూడా నాగదోషం కిందకే వస్తాయన్నమాట. కాబట్టి నపుంసకత్వానికి అలాగే కొంతవరకు సరైన సంసారం జీవితం అనుభవించలేకపోవడానికి, అలాగే ఈ శృంగారానికి సంబంధించి పటుత్వం లేకపోవడానికి కూడా ఈ నాగదోషాలే కారణం. దీనికి రకరకాల యాడ్లు, రకరకాల మందులు ఇవన్నీ వచ్చినప్పటికీ కూడా ఇవన్నీ కూడా ఏదో మనకి పనిచేసి బాగానే ఉంటే పర్లేదు, ఇవి కూడా పనిచేయకపోవడం, వాడిని అన్నాలే బాగుండడం, వీటి కోసం ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఏర్పడితే మాత్రం తప్పకుండా వీళ్ళు కూడా మానసాదేవి ఆరాధన చేసుకోవడం వలన ఈ వ్యాధులకు సంబంధించి, ఈ నపుంసకత్వానికి సంబంధించి కొంతమందిలో బిహేవియర్ కూడా తేడాగా ఉంటుంది. ఆడవాళ్ళు అబ్బాయి మగవాళ్ళలాగా, మగవాళ్ళు ఆడవాళ్ళలాగా కొంచెం ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ కొత్త రకరకాల దరిద్రాలన్నీ కూడా సమాజంలో మనం చూస్తున్నాం. వీటిలన్నిటికీ కారణం కూడా నాగదోషమే అన్నమాట. కాబట్టి ఈ నాగదోషానికి మానసాదేవి ఆరాధన ఒక్కటే మంచి ఉపాయం. కాబట్టి మానసాదేవి ఆరాధన చేసుకోవాలి. మానసాదేవి ఆరాధన చేసుకోవడం వలన చక్కటి మార్పులు వస్తాయి. తప్పకుండా మీకు అయితే ఈ నపుంసకత్వానికి సంబంధించి, లేకపోతే ఆపోజిట్ జెండర్ మీద ఇంట్రెస్ట్ తగ్గిపోవడం, ఇంట్రెస్ట్ లేకపోవడం, సరైన సెక్సువల్ లైఫ్ లేకపోవడం, లేకపోతే విపరీతమైన కోరికలు ఉండడం, ఇవన్నీ కూడా ఈ రాహుకేతుల వల్లే జరుగుతాయి. శుక్రుడు కనుక జాతకంలో సింగిల్గా ఉంటే 100లో 1 లేకపోతే 1000లో 4 ఉంటారు తప్ప మిగతా వాళ్ళందరికీ శుక్రుడు ఏదో గ్రహంతో కలుస్తాడు. శుక్రుడు సింగిల్గా ఉన్నవాళ్ళు చాలా అదృష్టవంతుడు. కర్మకాలి శుక్రుడు కుజుడితో కానీ, రాహుతో కానీ, కేతుతో కానీ, ఇంకా ఏ గ్రహంతో కలిసినా వాళ్ళ జీవితంలో ఈ మ్యారేజ్ లైఫ్ అనేది ఏదో బతుకుతున్నామని తప్ప సరిగ్గా అనేది మాత్రం ఉండదు. ఎందుకంటే శుక్రుడు మన సెక్సువల్ లైఫ్కి, అలాగే మన ఈ ప్లెజర్స్కి కారకుడు అవుతాడనమాట.
ఈ రాహువు కేతువు పాపగ్రహాలు కుజుడు రవి వీళ్ళ ఎవరితో కలిసిన శనితో ఎవరితో కలిసినా సరే శుక్రుడు వలన చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుందన్నమాట. 2 రకాల మనసులు ఉన్న వాళ్ళతో ఉండలేము, కావాల్సిన వాళ్ళు రారు. ఇలాంటి బాధలన్నీ కూడా ఈ శుక్రుడితో ఈ పాపగ్రహాలు ముఖ్యంగా రాహుకేతులు కలవడం వల్లనే జరుగుతూ ఉంటాయి. ఈ సెకండ్ మ్యారేజ్ల కారణం కూడా ఈ శుక్రుడితో వేరే గ్రహాలు కలవడం వల్లనే అనమాట. అయితే ఈ టాపిక్ పక్కన పెడితే కొన్ని నక్షత్రాల వాళ్ళకు మాత్రం చాలా వరకు ఈ నాగదోషం ఎఫెక్ట్ అనేది ఉంటుంది. వీళ్ళు ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారి నాగు చవితి రోజున కంపల్సరీ పొట్టలో పాలు పోయడం, లేకపోతే సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం కనీసం 3 మంగళవారాలైనా సంవత్సరానికి ఒకసారి చేయించుకుంటూ ఉండాలి. ఆ నక్షత్రాలు ఏంటో చెప్తాను. ఈ నక్షత్రాలు చేయించుకుంటేనే వీళ్ళకి జీవితంలో అభివృద్ధి అనేది కనిపిస్తుంది. అశ్విని నక్షత్రం, చిత్తా నక్షత్రం, రోహిణి నక్షత్రం, అనురాధ నక్షత్రం, కృత్తికా నక్షత్రం, భరణి నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, స్వాతి నక్షత్రం, పుబ్బా నక్షత్రం, శ్రవణ నక్షత్రం. ఈ నక్షత్రాల వాళ్ళు తప్పకుండా సంవత్సరానికి ఒక 3 సార్లైనా సరే సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకోవాలి. చేయించుకుంటే వీళ్ళకి చాలా వరకు జీవితంలో ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికంగా కుటుంబ సమస్యలు ఇలాంటివన్నీ కూడా తగ్గే అవకాశం ఉంటుందన్నమాట. మొత్తం 27 నక్షత్రాల్లో ఈ నక్షత్రాల వారు మాత్రం ఎక్కువగా ఈ నాగదోషం వలన ఎఫెక్ట్ చెందే అవకాశం ఉంటుంది. ఇంకా డీటెయిల్గా మీకు దీని గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ని సంప్రదించండి. అసలు మీది జాతకంలో ఉందా లేదా ఈ సర్పదోషం ఏదైనా సరే మనం ఏదైనా నష్టపోయిన తర్వాత తెలుసుకున్నప్పటికల్లా ఏ ఉపయోగం ఉండదన్నమాట. మీకు ఫస్ట్ నుంచి కూడా ఇంట్లో కానీ లేకపోతే జీవితంలో సంతోషం లేదు అంటే ఖచ్చితంగా మీకు ఈ రాహుకేతువులకు సంబంధించి ఈ నాగదోషానికి సంబంధించి ఇబ్బందులు ఉన్నట్టే అనమాట. కాబట్టి దానికి రెమెడీలు చేసుకుంటే జీవితం అనేది చాలా హ్యాపీగా ఉంటుంది.